త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం. మాతొచ్చే లోపల బావ పూజ చేసి కూడా వెళ్ళిపోయేటట్టున్నాడు. ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఉరుమారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. చెయ్యి జారిపోయింది శివుడు. ఏంటి శివయ్య నీ లీల? భక్తి శ్రద్ధలతో నీకు పూజ చేస్తున్న వారిని పరలోక పంపించడానికి నిదర్శనం చూపించావా స్వామి? నీ భక్తుడైన కృష్ణనాయుడుకుండే ఆగిపోతుందని చెప్పడానికి కుండ పగల కొట్టేశావా? ఇది అన్యాయం శివయ్య, ఇది అన్యాయం. ఏంటి శివుడు, మంత్రాలు చదవకుండా నా వైపే చూస్తున్నావు? నీకు సావు బాజాలు మోగుతున్నాయని తెలిసి పూజ మంత్రాలు ఎలా చదవంటావయ్యా? త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉరుమారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఓం నమః శివాయ. నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ. త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉరుమారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. నమః శివాయ. పూజేవో అయిపోయింది, వీళ్ళు ఇంకా రాలేదేంటి? ఇంకా ఆలస్యం చేస్తే బావ ఇంటికి కూడా వెళ్ళిపోతాడు. పుష్టివర్ధనం ఉరుమారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. కృష్ణం నాయుడు కూర్చుని పూజ చేయి. కూర్చోవయ్యా, కూర్చో.
శివుడు నిర్విఘ్నంగా నా చేత పూజ చేయించారు. చాలా సంతోషం. నన్ను ఆశీర్వదించండి. మృత్యువారిన పడబోతున్న ఈ కృష్ణమనాయుడు పేరుని ఆశీర్వదించమంటావా శివయ్య? ఎలా అయ్యా, ఎలా? శివోహం శివోహం శివోహం. శివోహం అంటే ఆ పరమశివుడే నన్ను ఆశీర్వదిస్తాడని అర్థం అన్నమాట. ఓం నమ శివాయ. తరతరాల నుండి ఈ షష్టగ్రహ కూటమికి మా పూర్వీకుల దగ్గర నుంచి పూజలు చేస్తున్నాం. ఎవరికి ఏ హాని జరగకుండా అందరూ చల్లగా ఉండేటట్టు చూడు స్వామి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ. ఎక్స్క్యూజ్ మీ శివయ్య గారు, శివయ్య గారు, శివయ్య గారు ఆగండి. శివోహం. శివయ్య గారు ఒక్క నిమిషం. ఊరు వదిలి వెళ్ళిపోయిన వాడివి మళ్ళీ ఎందుకొచ్చావు? మా నాన్న మీద పడ్డ నింద నిజం కాదని చెప్పడానికి వచ్చాను. నేను చెప్పే నిజాన్ని వాళ్ళు నమ్ముతారంటారా శివయ్య గారు? అప్పట్లో మీరు ఎవరో తెలియక మిమ్మల్ని పగటి వేషగాడు అనుకుని ఏదేదో మాట్లాడాను. తర్వాత జరిగింది, జరుగుతుంది, జరగబోయేది అన్నీ మీకు తెలుసన్న విషయం నాకు అర్థమైంది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉన్నారేంటి శివయ్య గారు? చెప్పండి, నేను చెప్పేది వాళ్ళు నమ్ముతారంటారా? నా ప్రయత్నం ఫలిస్తుందంటారా? జీవితం అంటేనే చదరంగం. చదరంగంలో తెల్ల గడియలే కాదు, చీకటి కోణాలు కూడా ఉంటాయని చెప్పే నల్ల గడులు కూడా ఉంటాయి. కష్టం సుఖం రెండూ ఉంటాయని తెలుసు. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి శివయ్య గారు. నువ్వు ఒక సమస్యకి సమాధానం వెతికేలోపు మరొక సమస్య నిన్ను తరుముకుంటూ వస్తుంది. నీ తలరాతలో ఉన్నది అదే. వెళ్ళో. ఆగండి శివయ్య గారు. శివోహం. శివయ్య గారు ఒక్క నిమిషం. నుదుటి రాతని ఎవరు తప్పించలేరు. ఎలా రాసుందో అలా జరుగుతుందని నాకు తెలుసు. తెలిసినప్పుడు నన్ను అడగడం దేనికి? అంటే రాత మార్చలేమని తెలుసు, కానీ ఆ రాతలో ఏం రాసుందో తెలియాలి కదండి. ఇప్పుడు నేను వచ్చిన సమస్యకి పరిష్కారం దొరుకుతుందంటారా? మా నాన్న మీద పడ్డ నింద జరిగిపోతుందంటారా? చెప్పండి శివయ్య గారు. అందమైన గులాబీ పువ్వులకు ముళ్ళు ఉండట్టే నీకు దొరికే ప్రతి సమాధానం మరొక కొత్త సమస్యకి దారి చూపిస్తుంది. కమలం కావాలని కోరుకుంటే బురదలోకి దిగాల్సిందే. వెళ్ళరా, వెళ్ళు. అది కాదండి శివోహం. శివోహం. ఓం శివోహం. నేను వచ్చిన పని అవుతుందో లేదో చెప్పకపోయినా సమస్యలుంటాయని శివుడు చెప్పాడు. పరిష్కారాలు కావాలనుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయక తప్పదు.
మీరు నిజంగా ఒకరినొకరు ప్రేమించుకోవడం నిజమైతే మీరు ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మీరిద్దరూ మేజర్స్. ఎవరు అడ్డొస్తారో నేను చూస్తాను. నువ్వు వెళ్ళి అమ్మాయిని తీసుకురా. ఇఫ్ యు బోత్ ఆర్ రియల్లీ ఇన్ లవ్, నో వన్ కెన్ స్టాప్ యు. నువ్వా? గుర్తుపట్టావన్నమాట. మీ నాన్న మా నాన్నను చంపాడు. ఇప్పుడు నువ్వు నన్ను చంపుతున్నావా? నువ్వు నిన్న చేసిన అవమానం ముందు ఈ చావేమంత పెద్దది కాదు కృష్ణమనాయుడు. నీ చావుకి ముహూర్తం పెట్టింది నేనే. అపారమైన సంపదతో పాటు ఎన్నో శక్తులు కలిగిన ఆ శివాలయంలోకి ప్రవేశించడానికి నువ్వు నీ కూతురు భైరవి నాకు అడ్డుగా ఉన్నారు. నిన్ను అడ్డు తప్పిస్తే ఆ తర్వాత నీ కూతురు మేం చెప్పినట్టు వింటుంది, మా దారిలోకొస్తుంది. అందుకే నువ్వు చావక తప్పదు. నువ్వు బ్రతికుండగా ఆ గుడిని తెరవడం గాని దానిలోకి ప్రవేశించడం గాని కష్టమని అర్థమైంది. నువ్వు పోయాక ఈ ఊరిని వల్లకాడు చేసైనా సరే ఆ గుడిలోకి అడుగుపెట్టి నేననుకున్నది సాధిస్తాను. గుడిని కాపాడాల్సిన బాధ్యత మన కుటుంబాల మీద ఉంది. మన కుటుంబాల మధ్య విభేదాలున్నంత మాత్రాన నువ్వు ఇలాంటి నీచులతో చేయి కలిపి ఇంత ద్రోహానికి పాల్పడతావా? ఈ కృష్ణమనాయుడు మీలాంటి ద్రోహాన్ని క్షమించడు. మీరు నన్ను చంపడం కాదు, మీరు నా చేతిలో చస్తారు. నిన్ను కొట్టడం తప్పే బావా, కానీ కొట్టక తప్పలేదు బావా. నన్ను క్షమించు. ద్రోహి, నువ్వు తిన్నింటి వాసాలు లెక్క పెట్టే నీచుడు అనుకోలేదురా. అయ్యో బావా, నువ్వు నా గురించి ఏమనుకున్నా ఎలా అనుకున్నా పర్వాలేదు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టకపోతే ఎన్ని రోజులని నీ మోచేతి నీళ్లు తాగుతూ బతకమంటావు చెప్పు? నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చెయ్యి అని అడిగాను. అదే చేసుంటే ఈ రోజు నా చేతుల్లో నీకు చచ్చే పరిస్థితి వచ్చిండేది కాదుగా. అయ్యో, మా బావ కోపం వచ్చేస్తుంది. అయ్యో అయ్యో, అలా కోపంగా చూడద్దు బావా, అలా కోపంగా చూడద్దు. నువ్వు అలా కోపంగా చూస్తే నాకు భయం వేస్తుంది బావా, భయం వేస్తుంది. బావా, మీ నాన్నను చంపింది మీ పెద్ద బావే అనుకుంటున్నా, కానీ నీ అక్క మొగుడు చాలా మంచోడు బావా. మీ అయ్యని చంపింది నేను.
ఏయ్! అరే 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 ఆగు బావా, పూర్తిగా వినకుండా ఓయని ఆయని అరవద్దు. నీ అయ్యనే కాదు, ఆ నాగరాజు కొడుకు బుల్లినాగుల్ని కాల్చి చంపింది కూడా నేనే. నీ అక్క మొగుడికి లేనిపోని ఆశలు కల్పించి ఆ నాగమణిని దొంగిలించేలాగా రెచ్చగొట్టింది కూడా నేనే బావా. చచ్చేవాడికి నిజాలు చెప్తే ఏమీ కాదని నీకు అన్ని నిజాలు చెప్పేస్తున్నాను బావా.